ఒకే ఒక్క పుస్తకం పార్లమెంట్ సమావేశాన్నంతా అతలాకుతలం చేసింది. ప్రతిపక్ష నేత ఆ పుస్తకంలో కొన్ని వ్యాఖ్యలు చదవడానికి ససేమిరా వీల్లేదంటూ నిబంధనలు చూపి అధికార పక్షం అడ్డుకుంది. వాదోపవాదాలు, నినాదాలు, నిరసనలతో పార్లమెంట్ అట్టుడికిపోయింది. ఇంత చర్చ రచ్చకు కారణమైన ఆ పుస్తకం పేరేంటి? ఇంతకు దానిలో అంతగా అడ్డుకునే అంశాలు ఏమున్నాయి? ఎవరు రాశారు? అంతా క్వైట్ ఇంట్రెస్టింగ్. లోక్సభలో సోమ మంగళవారాలు జనరల్ నరవణే రాసిన ఆముద్రిత పుస్తకం వేడివేడి చర్చకు దారితీసింది. ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగంతో పుస్తకాంశాలను ప్రస్తావించేందుకు ప్రయత్నించడం వివాదానికి దారితీసింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే తన వృత్తి అనుభవాలు, తను ఎదుర్కొంటున్న ఘటనల్ని ఉదహరిస్తూ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకం రాశారు. మాజీ ఆర్మీ చీఫ్ రాసిన ఈ పుస్తకంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో గల్వాన్ లోయలో భారత్, చైనా మధ్య కొనసాగిన ఉద్రిక్తతకు సంబంధించిన అనేక అంశాలున్నాయి. అయితే ఇంకా పబ్లిష్ కాని ఈ పుస్తకంలో కొన్ని భాగాలను లోక్సభ సమావేశంలో చదివేందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రయత్నించగా అధికార పక్షం అడ్డుకుంది. అప్రకటిత అంశాలను పార్లమెంట్లో ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నించింది. దీనికి ప్రతిస్పందనగా రాహుల్ గాంధీ ఈ పుస్తకాన్ని ప్రచురించేందుకు ప్రభుత్వం అనుమతించడం లేదని సాక్షాత్తు రచయిత నరవణే పేర్కొన్నారు. అందులోంచి కేవలం 5 లైన్లు చదువుతానన్నా అడ్డుకుంటున్నారు. ఉగ్రవాదంపై పోరాడే శక్తి ఉన్నవారు కేవలం ఒక కోటికే ఎందుకంత భయపడుతున్నారు? వారు భయపడట్లేదంటే నన్ను చదవనివ్వాలని చాలా నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. జనరల్ నరవణే హయాంలోనే భారత రక్షణ వ్యవస్థలో ఎన్నో ప్రగతి పనులు పురుడు పోసుకున్నాయి. 11,000 కోట్ల విలువైన ప్రధాన ఆయుధ సమీకరణ ప్రాజెక్టులు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఆయుధాల కోసం విదేశాలపై ఆధారపడే దశని దాటగలిగాం. అలాగే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో అమ్మాయిల క్యాడెట్లుగా చేరడానికి వీలు కల్పించడం ఓ చారిత్రాత్మక ఘట్టంగా చెప్పొచ్చు. అపార అనుభవాలను సొంతం చేసుకున్న ఆర్మీ చీఫ్గా జనరల్ నరవణే రాసిన పుస్తకం నేడు వివాదాస్పదంగా మారుతోంది. వాస్తవానికి నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం 2024 జనవరి కల్లా మార్కెట్లో ఉండాల్సింది. కానీ భారత సైన్యం ఈ పుస్తకాన్ని చాలా లోతుగా పరిశీలిస్తోంది. పరిశీలన పూర్తయ్యేదాకా పుస్తకంలోని ఏ భాగాన్ని, సాఫ్ట్ కాపీలను ఎవ్వరికీ ఇవ్వరాదంటూ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ను ఆదేశించినట్లు తెలుస్తోంది. కానీ పుస్తకంలోని కొన్ని పేజీలను 2023 డిసెంబర్న పీటీఐ వార్తా సంస్థ ప్రచురించినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. తాజాగా కారవాన్ మ్యాగజైన్లో దీని గురించి కథనం వచ్చింది. (2019 నుంచి 2022 దాకా భారత సైన్యాధిపతిగా విశిష్ట సేవలందించిన జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీలో 4 దశాబ్దాల సైనిక సేవ, అంతర్జాతీయ సవాళ్లపై నవరణే అనుభవాలు, ఆలోచనలు, నిర్ణయాల వెనుక ఉన్న రణనీతులు, ఇతర విశ్లేషణలు ఉండవచ్చనే అంచనాలుండడంతో ఈ పుస్తకంపై క్రేజ్ విపరీతంగా పెరిగింది. 2020లో తూర్పు లద్దాఖ్లో చైనాతో సైనిక ప్రతిష్టంభన గురించి వివరంగా ఉంది. గల్వాన్ లోయ ఘర్షణ, అగ్నిపథ్ ప్రణాళికలను కూడా ప్రస్తావించింది. ఆగస్టు 31, 2020 రాత్రి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో జరిగిన సంభాషణ కూడా ఈ పుస్తకంలో ఉందని ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. జనరల్ నరవణే వృత్తి జీవితంలో అతిపెద్ద మలుపు 2020 లద్దాఖ్ ప్రతిష్టంభన అనే చెప్పాలి. ఆ సమయంలో పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చైనా బఫర్ జోన్ నుంచి తన స్థావరాన్ని తొలగించనని భీష్మించి కూర్చోవడంతో సమస్య మరింత జటిలంగా మారింది. భారత్ దళాలు నివారించేందుకు ప్రయత్నించగా హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుంది. ఈ కీలక సమయంలో నరవణే అఫెన్సివ్ డిఫెన్స్ అమలు చేశారు. అదే రోజున 20 మంది సైనికులు అమరులయ్యారని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ఈ వివాదం కేవలం పుస్తకం గురించే కాదు, జాతీయ భద్రత వర్సెస్ పారదర్శకత గురించి కూడా అని మనం విస్మరించరాదు. ఎందుకంటే ఈ పుస్తకం సైనిక, పాలక మధ్య హాట్ పొటాటో సందర్భాన్ని వివరించినట్లు సమాచారం. సున్నితమైన బాధ్యతతో నిర్ణయించాల్సిన పరిస్థితిని హాట్ పొటాటో అంటారు. ఇంత సున్నిత అంశాలున్నాయి కాబట్టే అముద్రిత పుస్తకాన్ని ప్రస్తావించరాదని అధికార పక్షం పట్టుబట్టింది.